తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ మధ్య కాలంలో అంటే ఈ అవకాశాలు వచ్చి పోతూ ఉన్న ఈ మధ్య కాలంలో నటుడుగా గుర్తింపు దక్కించుకోవడానికి మీరు స్వతహాగా మీకోసం మీరు చేసుకున్న ప్రయత్నాలు ఏంటి? అంటే నా ప్రయత్నాలు నేను చేస్తున్న డైలీ డైరెక్టర్స్ని కలవడము అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏంటంటే మరి అది నా టైం బ్యాడ్ తెలియదు, లేదంటే నా క్యారెక్టర్ ఇస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అనేది తెలియదు. డైరెక్టర్స్ కానీ ఎవరికైనా క్యారెక్టర్స్ వచ్చి పోతున్నాయి నాకైతే. అది రీసెంట్గా ప్యారడైజ్ మూవీ శ్రీకాంత్ ఓడేల్, దాంట్లో కూడా నాకు ఆడిషన్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, కానీ వాళ్ళే మళ్ళీ సార్ మీకు ఇది చిన్నగా అయిపోతుంది క్యారెక్టర్ అని చెప్పి వాళ్ళు డ్రాప్ అయిపోయారు. నేను అంటే చిన్నది పెద్దదని ఏం లేదు, నేను ఒక ఆర్టిస్ట్గా నేను చేయడానికి రెడీ ఉన్నా, వాళ్ళు డ్రాప్ అయిపోయారు. అట్లా 2-3 అట్లా జరిగాయి. అలాగే కొంత డైరెక్టర్స్ రోజు పొద్దున్న లేసే కలిసి తిరుగుతాం, రెగ్యులర్ టచ్లో ఉంటాం. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా ప్రశాంత్ గుర్తొస్తాడు, కానీ ఇక సినిమా పరంగా వచ్చే వరకు క్యారెక్టర్ ఇవ్వాలంటే కొంచెం వెనక ముందు అవుతుంది. అది సో ఇక్కడ నాకు డౌట్. చెప్పండి. అంటే నేను పొలిటికల్ గురించి మాట్లాడట్లేదు, జస్ట్ మీ ప్రొఫైల్ చెప్పడానికి అవసరం కాబట్టి మాట్లాడుతున్నాను. కొండా మురళి గారికి తమ్ముడు మీరు, లెక్క లేదు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు. సో ఇప్పుడు వరంగల్ వచ్చి ఎవరిని అడిగినా సరే మురళి గారి తమ్ముడు అంటే ప్రశాంత్ కార్తీ అని చెప్పేస్తారు. సో అక్కడ పొలిటికల్గా మీరు చేసే వర్క్స్ కానీ, సార్ పక్క నుండి మీరు, మేడం పక్క నుండి మీరు ఆ ఇంట్లో మనుషులు ఎక్కడ ఉన్నాం కానీ మీ ప్రొఫైల్ ఆల్రెడీ ఒక పొలిటికల్ పర్సన్ లాగా మీ ప్రొఫైల్ బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు సినిమాకు సంబంధించి ఇది మీ ఇష్టం, మీ ఫ్యాషన్. సో మీరు తిరుగుతున్నప్పుడు ఆ ఇమేజ్ కొండా మురళికి సంబంధించిన తమ్ముడు కానీ లేకుంటే పొలిటికల్ ఇమేజ్ కానీ ఇవేవి మీకు అడ్డంకి అవుతున్నాయి అనుకోవట్లేదా మీరు? అంటే అవుతుండొచ్చు, కొన్ని విషయాలలో అవుతుండొచ్చు, కొన్ని అవ్వకపోతుండొచ్చు కూడా. ఎందుకంటే ఒక్కొక్క రిక్వైర్మెంట్ బట్టి ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు కొండ సురేఖ అక్క, కొండ మురళి అన్న అంటే ఒక పెద్ద బ్రాండ్, వాళ్ళ ప్రజెంట్ మినిస్టర్. అట్లని కూడా వేరే వాళ్ళ డైరెక్టర్స్ కూడా ఎందుకు ఈయనకి ఇంత చిన్న క్యారెక్టర్ ఇద్దాం అనే ఆలోచనలో కూడా ఉంటారు. లేదా కొందరు భయంతో కూడా ఇవ్వరు. అది ఓపెన్ మాట్లాడుతున్నా, అది కూడా కొంచెం మైనస్ అవుతుండొచ్చు, ప్లస్ కూడా అవుతుండొచ్చు. అది సో అంటే ఆ ఇమేజ్ని చిడిపేసుకోవడానికి లేదు, నేను సినిమాల పరంగా మాత్రం చాలా ప్యూర్ సోల్తో ఉన్నాను, ఇది నా ఫ్యాషన్, ఆ ఇమేజ్ని చిరిపేసుకోవడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి? ఆ ఇమేజ్ని అంటే నేనేం చెడిపేసుకోవాలని అంటే నేను అడిగేది ఓన్లీ ఇండస్ట్రీ పరంగా, ఇండస్ట్రీ పీపుల్కి రిజిస్టర్ అయ్యేటట్టు. ప్రశాంత్ కార్తీ అనే వ్యక్తి పొలిటికల్గా ఉండేది అది తన ఇష్టం కాదు, తన వృత్తి, అది తను ఎంచుకున్న మార్గం. బట్ సినిమా అనేది ఫ్యాషన్, ఈ రెండు వేరు వేరు నా లైఫ్లో అని మీరు మేకర్స్కి రిజిస్టర్ అయ్యేలా చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? చాలా చేసిన. డైరెక్టర్ గారు ఏం చెప్తే అది చేసిన. అంటే యాజ్ ఏ ఒక సినిమా చేసే ముందు ఒక మన రిహార్సల్స్ ఉంటాయి. అవును, ప్రతి ఒక్కరు ఒక ఆర్టిస్ట్గా నేను ఏం చేయాలో అన్ని చేసిన. రిహార్సల్స్కి వెళ్ళడం, వాళ్ళు పిలిచిన టైంకి రావడం, అంటే నా యాటిట్యూడ్ చూపించకుండా నేను ఒక ఆర్టిస్ట్ లెక్కనే నేను ఉండి, నేను ఏదైతే సినిమాలు చేసినో అది ఒక ఆర్టిస్ట్గానే ఉండి అన్నీ ఫుల్ఫిల్ చేసిన. నేను ఏ రోజు కూడా ఎవరికి నేను అంటే యాటిట్యూడ్ చూపించడం కానీ, ఒక టైం సెన్స్ పార్టీ అయిపోవడం కానీ అలాంటివి ఏది చేయలేదు. నార్మల్ పర్సన్గానే నేను, ఈవెన్ ఇప్పుడు కూడా నార్మల్ పర్సనే, నేను ఏం చేయాలో అది చేసిన. దానికి నాకు తెలిసి అయితే పొలిటికల్ అనేది సంబంధం లేదు సినిమా ఫీల్డ్కి అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా అవకాశాల కోసం సినిమా ఆఫీసులకు వెళ్ళి వాళ్ళని కలవడం ఇలాంటివి చేశాను. ఎవరిని కలిసి అందరినీ, చాలా అంటే డైరెక్టర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరు తెలిసిన ఆఫీసులు అందరికి కలిసిన అడుగుతాం కదా, ఏమన్నా చూడండి అన్న, ఏమన్నా క్యారెక్టర్ ఉంటే చేద్దాము, చేద్దాం, ఇచ్చేద్దాం, అయిపోతుంది క్యారెక్టర్ నీకే అంటారు. లాస్ట్ మూమెంట్లో వాళ్ళ అంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఆలోచిస్తే వాళ్ళు బిజినెస్ పరంగా ఏమన్నా అంటే కొంచెం గుర్తింపు లేదు కదా మనకి ఇండస్ట్రీలో, అట్లేమన్నా ఆలోచించి ఏమన్నా కూడా డ్రాప్ అయ్యి ఉండొచ్చు కూడా నేను అనుకుంటాను. బలగం సినిమాలో ఏ రోల్ మీకు వచ్చి మిస్ అయింది? బలగం సినిమాలో మంచి పెద్ద క్యారెక్టరే. వేణు డైరెక్టర్ ఫోన్ చేసిండు. నేను అప్పుడు వైజాగ్లో ఉన్నా. వైజాగ్లో సందీప్ పోలిశెట్టి అని, సందీప్ అని డైరెక్టరు, అను మూవీ డైరెక్టరు. పాపం ఆయన చాలా కష్టంగా మూవీ చేస్తున్నాడు. ఆయన ప్రాపర్టీ సొంతంగా అమ్ముకొని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అందరు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి వైజాగ్లో. ఎవరు, ఆమని మేడం, దేవి ప్రసాద్ గారు, భీమిని శ్రీనివాస్ గారు, వీళ్ళందరితో కాంబినేషన్ సీన్స్ జరుగుతున్నాయి. కానీ అందరినీ అందరు కాంబినేషన్, అందరు డేట్స్ చూసుకొని చేయాలి కదా. వేణు ఫోన్ చేసిండు, అన్న ఎక్కడున్నావు అంటే, నేను వైజాగ్లో ఉన్నాను. ఎందుకేం అన్న, నీకు అర్జెంటుగా ఒక క్యారెక్టర్ ఇప్పుడు ఎట్లున్నావు అట్లా ఫోటో పంపియన్నా.
ఏ లుక్లో ఉన్నావు ఆ లుక్లో పంపించన్న అంటే ఇమ్మీడియట్ ఎందుకు పోయినట్టు సినిమా చేస్తున్నా మనకు దిల్ రాజుతో ఓకే అయిపోయిందన్న ప్రొడ్యూసర్, మనం సినిమా చేస్తున్నామన్నా అంటే కొంచెం పరిచయం వేరే ఇద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్ చేసినాం, అట్లా కొంచెం క్లోజ్ పోయాను. జబర్దస్త్ చూసి చేస్తున్నప్పుడు కూడా క్లోజ్ అనమాట. అట్లా పంపిస్తున్నావేనని గడ్డం బియర్డ్ ఉంది నాకు ఫుల్గా. బియర్డ్ ఉండి అన్న గడ్డం తీసేయాలన్నా నువ్వు ఇమ్మీడియట్ రేపు బయలుదేరి వచ్చాయన్న అన్నాడు. ఇప్పుడైతే రాలేను నేను, ఎందుకంటే ప్రాజెక్ట్ జరుగుతుంది ఇక్కడ, అంత కాంబినేషన్ ఉంది, ఇంకోటి కంటిన్యూటీ ఉంది, రాలేను, చూడన్న ట్రై చేయన్న మంచిగా ఉంటుంది క్యారెక్టర్ అది ఇది అన్నాడు. కానీ ఇలా వదిలిపెట్టుకొని అయితే పోలేను, ఎందుకంటే సందీప్ పాపం ఆయన ప్రాపర్టీ అమ్మే ఒక సినిమా చేస్తున్నాడు. నాకు అంటే ఈయన కూడా చూడాలి, ఆలోచించాలి కదా, అందరూ అంతా కాంబినేషన్ కరెక్ట్ అందుకే రాలేనులే వేను అని చెప్పేసిన. అది అట్లా నేను బలగంలో డ్రాప్ అయిపోయాను. అది లేదా మంచి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నేను చెప్పను, బెస్ట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. రిగ్రెట్ ఫీల్ అయ్యారా అనవసరంగా పోయింది అని చెప్పేసి? అంటే ఇక ఫీల్ అయ్యాను, కానీ ఇక ఇది కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ అని చెప్పి వీళ్ళని నేను డ్రాప్ చేయలేను కదా. కరెక్ట్, ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. అది కమిట్మెంట్ అనేది ఇంపార్టెంట్. వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడుతున్నారు ఇక్కడ, ఇద్దరు మొగుడు పిల్లలు ఇద్దరు కష్టపడుతారు, ఆస్తి అమ్ముకొని వచ్చి సినిమా చేసారు. అందుకని ఇది ఇంపార్టెంట్ అనుకున్నా నేను, దానివల్ల నేను డ్రాప్ అయిపోయాను. అండ్ నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇదే సినిమా మీద ఇష్టంతో ఎంతో డబ్బులు కూడా లాస్ అయ్యారు. అవును, చాలా విలువైన సమయం, చాలా విలువైన డబ్బు, చాలా నష్టపోయారు. ప్రొడ్యూస్ కూడా చేసినట్టున్నారు కొన్ని సినిమాలు, 2 సినిమాలు ప్రొడ్యూస్ చేసిన, 3 చేసిన, 3 సినిమాలు. ఎంత నష్టపోయారు? ఎంత అంటే బాగా ఒక 5 to 6 years పోయినాయి. యాక్చువల్ ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే కూడా అది మధు అని ఈజ్ ఎన్ఆర్ఐ, అంటే ఎన్ఆర్ఐ క్యాండిడేట్, డైరెక్షన్ అంటే బాగా ప్యాషన్ ఉంది ఆయనకు. మీరే అనుకున్నాను సార్, మనం ప్రశాంత్ గారు మనం చేద్దాం, ప్రాజెక్ట్ చేద్దాం, అది ఇది ప్రొడ్యూసర్స్ అది ఇది అని చెప్పి అంటే ఓకే చేద్దాం మధు అన్నట్టుగా మనం అంత ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది, అంత జరుగుతుంది, రోజు రిహార్సల్స్ జరుగుతున్నాయి. అనంత మూవీ చెప్తున్నాను. అయిన తర్వాత ఏమైంది, ఆ ప్రొడ్యూసర్ ఆయనకు హ్యాండ్ ఇవ్వడం ఏదో జరిగితే, ప్రశాంత్ గారు మరి మనం చేద్దామా ఇట్లా నాకు కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం అవుతుంది అది ఇది అంటే, మనం ఎంత బడ్జెట్ అవుతుంది మనం అంటే 50 to 60 lakhsలో క్లోజ్ చేయొచ్చు, ప్రమోషన్ 1 yearలో మనం కొట్టేయచ్చు మూవీ అన్నట్టు టాక్స్ వచ్చినాయి అన్నమాట. సర్లే అన్నట్టుగా నేను అప్పుడు జస్ట్ ఫస్ట్ మూవీ అదే నాది ప్రొజెక్షన్ చేసాడు. సరే మధు అన్నట్టుగా డైరెక్షన్ ఆయన ప్రీ ప్రొడక్షన్ ప్రొసీడ్ అయిపోయి ఇక మనం మూవీ షెడ్యూల్ వేసుకున్నాము. దాని షూటింగ్లోకి వెళ్ళిపోయినాం. ఓ 10 to 15 days షూట్ ఉంటుంది అన్నాడు. 15 హార్డ్లీ అంటే 20 days అంటే ఒక ఇల్లునే ఒక ఇంట్లోనే మనం ఇక వర్బలే ఉంటుంది, అంటే డిస్కషన్ మీదనే నేను ఒక సినిమా, ఇది ఇంగ్లీష్ మూవీ మ్యాన్ ఫ్రమ్ ఎర్త్ అని జిరోమీ బిగ్స్బీ డైరెక్టర్ది మూవీ, దాని మీదనే చేస్తున్నా అని చెప్పి ఓకే బాగుంది, స్టోరీ కూడా బాగుంది, డిఫరెంట్గా ఉంది అన్నట్టుగా చేసినాం. చేసిన తర్వాత ఏమైందంటే అది ఈ డైరెక్టర్ ఏం చేసిండంటే జిరోమీ బిగ్స్బీకి ఇన్స్టాగ్రామ్లో మెయిల్ పెట్టిండు, ఐఎమ్ యువర్ ఇన్స్పిరేషన్, మీ స్టోరీ బాగుంటుంది, మీ స్టార్ వార్స్ రైటర్ కదా, మళ్ళా బాగుంటుంది అది ఇది అని చెప్పి అతనికి మెయిల్ పెట్టేసిండు. అతను ఏం చేసిండు, నాకు కాలిఫోర్నియా నుంచి నాకు డైరెక్ట్గా ఒక 20 పేజీల నోటీస్ పంపించేసిండు. అబ్బా, ఇవి నా రైట్స్, ఇవి మీరు ఎట్లా చేస్తారు, ఏం కథ, నేను లీగల్గా పోతా, చాలా చాలా ఖతర్నాగా పెట్టిండు. నేను మధు మీద సీరియస్ అయిపోయి, నేను మధు ఏంది ఎందుకు పెట్టి నేను ఓడబెట్టమన్నాడు. లేదంటే ఇంత సీన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు కాదు మధు, ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయింది, షూటింగ్ అయిపోయింది, షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఒక 10 days అయిపోయింది, అప్పటికే ఇన్వెస్ట్ చేసేసారు, అయిపోయింది, షూట్ అయిపోయింది, అంత అయిపోయింది. ఇక ఆ మెయిల్ ఇక ఆయనను కాంప్రమైజ్ చేయడానికి నాకు ఒక 6 నెలల నుంచి 1 year పట్టింది. బా, కాలిఫోర్నియాలో మా రిలేటివ్స్ ఉండడం, మాకు తెలిసి ఉండడం వల్ల ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళా అడాప్షన్ చేసుకునే మూవీ, ఆయనకు ఒక అమౌంట్ కమిట్మెంట్ అయ్యి అక్కడనే డాలర్స్ కన్వర్ట్ చేసి పెద్ద ఇష్యూ అయింది అది. అంటే మనం అది చెప్పుకోలేదు, కానీ ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పిన అట్లా దాంట్లో మనం 50-60 లక్షలు చేయబోయేది ఇంకా ఎక్కువ అయిపోయింది. అది రంగంలో దిగినాం, ఎట్లయినా చేయాలి కదా, తప్పదు ఇక అన్నట్టుగా అది ఫస్ట్ మూవీ. అట్లాగా రిలీజ్ కూడా చేసినాం. ఆ రిలీజ్ చేసింది కూడా మేము ఏం కమిట్మెంట్ ఇచ్చినామంటే, అప్పుడే ఒరిస్సా ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. అవును, ఈ మన థియేటరికల్ కలెక్షన్ ఏమొచ్చినా కూడా
ఒరిస్సా బాధితులకు ఇస్తా అని చెప్పి ఉమ్. అట్లా ఆ కమిట్మెంట్ ప్రకారంగా పోయింది. అది థియేటర్లో అంతగానం నడవలేదు, మామూలుగా వస్తుంది, అది కూడా మనం అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అట్లా అనమాట. సో అలా తర్వాత టోటల్ లాస్ అది. సో 5-6 కోట్లు అలా 2 సినిమా 3 సినిమా. ఇది ఒక 1.5 2, ఇంకో సినిమా ఒక 2.5 వరకు పోయింది. మళ్ళీ టైం